ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నీ మీద కోపముగా లేడు. ఆమేన్ అనలేదే? అందరూ అనండి, చెప్పండి, యేసయ్య నీ మీద కోపముగా లేడు. నాతో పాటు చెప్పండి మన ప్రసంగం అంశం, యేసయ్య నీ మీద కోపముగా లేడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం, తెలుగులోను ఇంగ్లీష్లోను కలిసి మనం చదువుకుందాం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నువ్వు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నువ్వు నన్ను ఆదరించి ఉన్నావు. బుక్ ఆఫ్ ఐజయా 12th chapter 1st verse. ఇన్ దట్ డే యు విల్ సే, ఐ విల్ ప్రైజ్ యూ లార్డ్. Although you were angry with me, your anger has turned away and you have comforted me. యెషయా ప్రవక్త ఒక టఫ్ ప్రాఫిట్. చాలా కఠినంగా, ముక్కు సూటిగా, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇలా మాట్లాడితే ఆయనేమనుకుంటాడు, ఈమెమనుకుంటాడు అని భయపడే ప్రవక్త కాదు. దేవుడు తనకి ఏమైతే అందించాడో అలా అందించే ప్రవక్త. ఆయన ప్రవచనాలు ఎక్కువ శాతం చాలా కఠినంగా ఉండేవి. కనికరముతో, కృపతో, జాలితో, ప్రేమతో కొన్ని ఉన్నాయి. అలా టఫ్ అయిన ప్రాఫెట్, ఆ ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? దేవుడు మీ మీద కోపంగా ఉన్నాడు. ఇదివరకు దేవుడు మీ మీద కోపంగా ఉన్నాడు. కోపంగా ఉన్న ఆయన కోపం చల్లారింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత మట్టికే కాదు, దేవుడు కోపంగా ఉన్నాడు, ఆయన కోపం చల్లారింది. 1వ వాక్యములో ఒక వాగ్దానం ఇచ్చాడు. అదేంటి తెలుసా? దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. అంటే ఆదరించబోతున్నాడు అంటే అయ్యయ్యో అంత మాత్రమే కాదు, నేను మీ స్థితికి మార్పు తీసుకురాబోతున్నా. ఆయన మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. మీ కన్నీరు ఆయన తొడవబోతున్నాడు. నీ పరిస్థితి ఆయన మార్చబోతున్నాడు. నీ స్థితి ఆయన మార్చబోతున్నాడు. అలా ఆదరించబోతున్నాడు. 1వ వాక్యంలో ఒక వాగ్దానం ఇచ్చాడు. 2వ వాక్యములో మరొక వాగ్దానం ఇచ్చాడు. 3వ వాక్యంలో మరొక వాగ్దానం ఇచ్చాడు. 4వ వాక్యములో మరొక వాగ్దానం ఇచ్చాడు. 5వ వాక్యములో మరొక వాగ్దానం ఇచ్చాడు. 6వ వాక్యములో మరొక వాగ్దానం ఇచ్చాడు. 6 వాగ్దానాలతో నింపబడిన ఒక అధ్యాయం, 12వ అధ్యాయం. ఇదివరకు కోపంగా ఉన్నాడు, కానీ ఆయన కోపం చల్లారెను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6 వాక్యాలు మనం కలిసి చదువుకుందాం. ఆ దినమున మీరిలాగందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారము ఆయను. 3వ వాగ్దానం, కావున మీరు ఆనందింపబడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందరు, ఆ దినమున మీరిలాగు అందరు. 4వ వాగ్దానం, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచారము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. 5వ వాగ్దానం, యెహోవాను గురించి కీర్తనను పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచును, భూమి అందంతటా ఇది తెలియబడును. ప్రైజ్ ద లార్డ్. 6వ వాగ్దానం, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఇదివరకు కోపంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన కోపం లేదు. నీ మీద ఆయన కోపంగా లేడు. ఇంట్లో ఉన్నవాళ్ళు ఆమేనండి. నీ మీద ఆయన కోపంగా లేడు. నీ బిడ్డల పట్ల ఆయన కోపంగా లేడు. నీ కుటుంబం పట్ల కోపంగా లేడు. నా పట్ల ఆయన కోపంగా లేడు. ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదివరకు ఆయన కోపంగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన కోపము చల్లారెను. ఎలా చల్లారింది? ప్రజలు పశ్చాత్తాపడ్డారు, పాపము నుండి తిరిగారు, విగ్రహారాధన నుండి తిరిగారు, దుష్టత్వము నుండి తిరిగారు, దేవుని వైపు తిరిగారు. ఇదివరకు కోపపడ్డాడు, కానీ కోపము చల్లారెను. దేవాది దేవుడు యోనాతో చెప్పాడు, నినవే ప్రజలకెళ్ళి చెప్పు, నేను కోపముగా ఉన్నా, 40 రోజుల్లో ఈ పట్టణాన్ని అగ్నితో ఆకృతి చేయబోతున్నా, అగ్నితో
మొత్తాన్ని నాశనం చేయబోతున్నా. వెంటనే యోనా వెళ్ళి చెప్పాడు, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ప్రజలు పశ్చాత్తాపడ్డారు, కన్నీరు కార్చారు, దేవుని వైపు తిరిగాడు. దేవాది దేవుడు అన్నాడు, నేను వాళ్ళ మీద నేను కోపపడ్డా, కానీ ఇప్పుడు నా కోపము చల్లారాను. మీకు తెలుసా, దేవుడు వాళ్ళని ఆదరిస్తే ఎవరికి ఇష్టం కాలేదు తెలుసా? యోనా ప్రవక్త ఇష్టం కాలా. ఇంకా నీ కోపం చల్లారకూడదు, వాళ్ళ మీద అగ్ని పంపించు, వాళ్ళని నాశనం చేయి, పట్టణాన్ని నాశనం చేయి. దేవాది దేవుడు యోనాతో అన్నాడు, నేను నీ మీద కోపడినప్పుడు నువ్వు పశ్చాత్తపడితే నా కోపం చల్లారింది, నేను ఆదరించా, కనికరం చూపెట్టా. నీకొక లెక్క, వాళ్ళకొక లెక్క. ఈరోజు అనేక మందికి ఏంటి తెలుసా, దేవుడు నీ మీద కోపపడితే నీ మీద ఉన్న కోపం దేవుడు చల్లార్చుకోవాలి, నిన్ను దేవుడు ఆదరించాలి. కానీ ఎదరోడి మీద అది నాశనం అయిపోవాలి. కానీ దేవాది దేవుడు అన్నాడు, ప్రవక్త కోపపడని, దైవజనులు కోపపడని, పాస్టర్లు కోపముగా ఉండని, ప్రపంచంలో ఎవరు కోపంగా ఉండని, నువ్వు నా వైపు తిరిగావు గనక, పశ్చాత్తాపడ్డావు గనక నేను నీ మీద కోపంగా లేను, నేను నిన్ను ఆదరిస్తా. దేవాది దేవుడు మోషేతో అన్నాడు, మోషే, నేను ఈ 30 లక్షల మంది ప్రజలను నాశనం చేస్తా. మోషే సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. దేవాది దేవుడు అన్నాడు, నిర్గమకాండం 33:14 అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చను, నేను నీకు విశ్రాంతి కలుగజేతను. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా, నేను వారి మీద కోపంగా లేను, నా కోపము చల్లారింది. ఇదివరకు కోపంగా ఉన్నా, ఇప్పుడు నేను కోపంగా లేను. మానవాళి పట్ల తండ్రైన దేవుడు కోపంగా ఉన్నాడు. ఆయన ఉగ్రత మన మీద పడాలి. కానీ గొల్గోతా కొండపైన, కల్వరి కొండపైన యేసయ్య 2 చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, 2 కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఆయన డొక్కలో పొడిపించుకున్నాడు. ఆ తండ్రి అయిన దేవుని కోపం మన మీద పడాలి, కానీ యేసయ్య మీద పడింది. తద్వారా ఈరోజు యేసయ్య నిన్ను చూసి అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు చూసి ఏమంటున్నాడు తెలుసా, నేను నీ మీద కోపంగా లేను, నా కోపం నా కుమారుని మీద పడింది, నా ఉగ్రత ఆ కుమారుని మీద పడింది. అందువలన ఈ రోజున భయపడకు, ఆయన నీ మీద కోపముగా లేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ సాతానుగాడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు తెలుసా, దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు, దేవుడు నీ బిడ్డల పట్ల కోపంగా ఉన్నాడు అనగానే నువ్వు వెంటనే దేవుడు చెప్పిన మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి తెలుసా, ఇదివరకు కోపంగా ఉన్నాను. యెషయా గ్రంథం 12:1 ఇదివరకు నేను కోపంగా ఉన్నా, కానీ ఇప్పుడు నా కోపము ఏమైంది, చల్లారిపోయింది. సాతానుగాడు అంటాడు, నువ్వు ఈ పని చేసావు, ఈ పాపిష్టి పని చేసావు, ఈ దుర్మార్గ పని చేసావు, నువ్వు బాప్టిజం తీసుకొని ఎలా చేసావు, ఇక నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దు, ప్రార్థన చెయ్యొద్దు, యూట్యూబ్లో వాక్యం వినొద్దు, టీవీలో వాక్యం వినొద్దు, నువ్వు అర్హుడు కాదు, దేవుడు కోపంగా ఉన్నాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, ఈ వాక్యం జ్ఞాపకం చేసుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14, 15, 16 కృపాసనం యొద్దకు ధైర్యముగా పరిగెత్తుకొని రండి. ధైర్యంగా. ఎందుకు తెలుసా, నేను నీ మీద కోపంగా లేను. మరి ఏ చోటున నీకు ఆదరణ దొరకదు, మరి ఏ చోటున నీ పరిస్థితులు మార్పు కలవు, మరి ఏ చోటున నీ స్థితికి మార్పు కలగదు, ఒకే ఒక చోటున, అదే దేవుని సన్నిధిలో నీకు మార్పు కలుగుతుంది. వాడు చెప్పేది అబద్ధం, దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడని. దేవాది దేవుడు చెప్పేది, నేను నీ మీద కోపంగా లేను, నువ్వు నా దగ్గరికి రా. యేసు ప్రభువారు సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున సమాధి నుండి తిరిగి లేచారు. అది తెలవక మగ్దలేని మరియా, సూసన్న, సలోమి, మరొక మరియా సమాధి దగ్గరికి వచ్చారు. తెరవబడిన సమాధిని చూసి ఏడుచుకుంటూ, ఎవరో యేసయ్య శవశరీరాన్ని తీసుకెళ్ళిపోయారని ఏడుస్తుంటే దేవదూత వాళ్ళతో అన్న మాట, ఆయన చెప్పినది మీరు జ్ఞాపకం చేసుకొనుడి. మీరు గలిలయలో ఉన్నప్పుడు ఆయన చెప్పలేదా, నేను సిలువలో మరణిస్తా, 3వ రోజు తిరిగి లెగిస్తా, అది జ్ఞాపకం చేసుకోండి. అదే జరిగింది. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నువ్వు భయపడిపోయి వణికిపోతుండగా, ఊహించని జరుగుతుండగా నువ్వు భయపడి వణకొద్దు. ఆ రోజున దేవదూతను నిలబెట్టినట్లుగా ఈరోజు నన్ను నిలబెట్టే చెప్పేది, ఆయన ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల కొరకు ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకో. ఆది కాండములో, నిర్గమకాండములో, లేవ్యాకాండములో, సంఖ్యాకాండ
కాండములో, ద్వితీయోపదేశ కాండములో, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యం, రోమా పత్రిక, కొరింథీ రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం వరకు ఏం చెప్పాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన చెప్పు. ఈరోజు దేవాది దేవునితో చెప్పు. ఆయన ఈరోజు సాతానుగాడు అంటున్నాడేమో దేవుడు కోపంగా ఉన్నాడని, వెంటనే నువ్వు చెప్పాల్సింది, ఆయన నా మీద కోపంగా లేడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.